హలో వ్యూవర్స్, సిపిగెట్ 2026కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. ఈ వీడియోలో ఈ యొక్క సిపిగెట్ 2026లో రెస్పాన్స్ షీట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ రావచ్చు, అలాగే ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి మార్క్స్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ ఇస్తాను. అలాగే ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి మార్క్స్ వల్ల మీకు క్యాంపస్లో సీట్ రావడానికి ఎన్ని మార్కులు అవసరం అనేది కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇస్తాను. నేనైతే ఒక వీడియో సిరీస్ అనేది అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ది వీడియో అనేది అయితే అప్లోడ్ చేసి ఉంచాను. లాస్ట్ ఇయర్లో వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది నేను వీడియోస్ అనేది అయితే చేద్దాము అని అనుకున్నాను. దానికి సంబంధించి ఎంఏ పొలిటికల్ సైన్స్ ఒక వీడియో అనేది అయితే చేసి పెట్టాను. మీకు సంబంధించినటువంటి కోర్స్ ఏమిటి, మీకు ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ చేయండి. దీనికి సంబంధించి నేను ఒక లాంగ్ వీడియో మీ సబ్జెక్ట్ వైజ్ చేయడానికి ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నటువంటి సీనియర్స్ని కనుక్కొని ఎంత స్కోర్ వచ్చింది, ఆ యొక్క స్కోర్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో మీకు అనేది అయితే యూజ్ అవ్వచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మీరు ఇక్కడ చూడొచ్చు, డౌన్లోడ్ ఆఫ్ రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ ఫర్ టీజీసీపీగెట్ 2026 అని మన కోర్సెస్ అన్నిటివి రెస్పాన్స్ షీట్స్ అనేది అయితే రిలీజ్ చేశారు. ఓకేనా? ఇఫ్ మీకు ఏదైనా క్వశ్చన్ రాంగ్ అనిపించింది, ఈ క్వశ్చన్కి మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినా కానీ రాంగ్ చేసారు అనుకుంటే, మార్క్ ఇవ్వలేదు అనుకుంటే, ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ 20 అనమాట. జూలై 20 వరకు మీరు ఈవినింగ్ 1:40 PM వరకు అయితే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. బట్ వ్యాలిడ్ ప్రూఫ్ అనేది అయితే మీ దగ్గర ఉండాలి. ఐ మీన్ ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్ కానీ, లేకపోతే ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ లైక్ యాక్ట్ కానీ, ఇలా కరెక్ట్ వ్యాలిడ్ ప్రూఫ్ అనేది ఉంటే మీరు అబ్జెక్షన్ రైజ్ చేస్తే ప్రతి ఒక్క క్వశ్చన్కి 200 రూపీస్ అనేది అయితే ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? 200 రూపీస్ పే చేసి మీరు ఆ ప్రూఫ్ అప్లోడ్ చేస్తే, క్వశ్చన్ నెంబరు అవన్నీ అప్లోడ్ చేస్తే, మీకు ఇన్ కేస్ ఆ క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు ఆ 200 అనేది అయితే రివర్సల్ అవుతుంది, రీఫండ్ వస్తుంది. అలాగే మీకు మార్క్ అనేది కూడా యాడ్ అవుతుంది. ర్యాంక్ కార్డులో మీకు అయితే స్కోర్ అనేది అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? అలాగే అసలు ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అంటే ఏమిటి, ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి మార్క్స్ కరెక్ట్గా మీకు ఫైనల్లో రిప్రజెంట్ అవుతాయా, ఏమైనా చేంజెస్ అవుతాయా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే వెబ్సైట్లో అప్లికేషన్ అనే ఉన్నటువంటి యొక్క కాలంలో రెస్పాన్స్ షీట్ అని ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ సిపిగెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ అని క్లిక్ చేస్తే మీకు రెస్పాన్స్ షీట్ అనేది అయితే వస్తుంది. ఇది నేను 2025లో నా రెస్పాన్స్ షీటు. ఇలా అయితే మీది డీటెయిల్స్ అనేది అయితే ఉంటవి. ఫస్ట్ కాలంలో హాల్ టికెట్, క్యాండిడేట్ నేము, టెస్ట్ సెంటరు, ఎగ్జామ్ డేట్, సబ్జెక్టు ఇలా ఉంటవి. ఓకేనా? ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పార్ట్ ఏ క్వశ్చన్ అనేది అయితే ఉంది కదా, ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో టిక్ పెట్టిన ఆన్సర్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ కొంచెం మనం రైట్ సైడ్ కార్నర్లో చూజ్ అన్ ఆప్షన్ అనేది అయితే ఉంటుంది కదా, 1 చూజ్ చేసుకున్నాను. ఓకేనా? ఇక్కడ నేను 1 చూజ్ చేసుకున్నాను, కానీ కరెక్ట్ ఆన్సర్ 2 కాబట్టి ఇక్కడ నాకు మార్క్ రాదు అనమాట. అలాగే ఇంకొక క్వశ్చన్ చూపెడతాను చూడండి. ఇక్కడ ద ఫైనాన్స్ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ అని సెకండ్ క్వశ్చన్ అనేది అయితే ఉంది. ఈ సెకండ్ క్వశ్చన్లో గ్రీన్ కలర్ టిక్ ఉన్న ఆన్సర్ వాళ్ళ తరపు నుండి కరెక్ట్ ఆన్సర్ అనేది అయితే 4. నేను కూడా చూజ్ అయిన ఆప్షన్ 4 పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ ఒక మార్క్ అనేది అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇట్లా ఈ పీడిఎఫ్ మొత్తంలో మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 100 క్వశ్చన్స్లో ఇవి రెండు మ్యాచ్ అవుతున్నవి. గ్రీన్ కలర్లో టిక్ ఉండాలి ఇటు సైడ్, అలాగే చూజ్ అయిన ఆప్షన్ కూడా అదే నెంబర్ ఉంటే మీకు అన్ని క్వశ్చన్స్ అనేది అయితే కరెక్ట్ అయినట్లు. ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి స్కోర్ అనేది అయితే మీకు మ్యాక్సిమం యూజ్ అవుతుంది. ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది, మీ యొక్క సబ్జెక్ట్ ఏమిటి అనేది ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అలాగే ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి స్కోర్ వల్ల యూజ్ ఏమిటి అంటే, మీకు ఏదైనా కరెక్ట్ క్వశ్చన్ అనుకున్నారు, ఆ యొక్క క్వశ్చన్ అనేది రాంగ్ టిక్ పెట్టారు వీళ్ళు, మీరు చూజ్ చేసిన ఆప్షనే కరెక్ట్ అనుకుంటే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. మీ యొక్క అబ్జెక్షన్ అనేది అయితే వ్యాలిడ్ అయితే మీకు అనేది అయితే పేమెంట్ రీఫండ్ వస్తుంది, మార్క్ అనేది అయితే యాడ్ అవుతుంది. కొన్నిసార్లు ఒక్క మార్క్ వల్ల మీకు ఛాన్సెస్ అనేది అయితే ఈజీ అవ్వచ్చు క్యాంపస్ సీట్ తెచ్చుకోవడానికి. సో మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే
ఆబ్జెక్షన్ అనేది అయితే రైజ్ చేయడానికి ట్రై చేయండి. వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే మాత్రమే. లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అప్రూవ్ అయినటువంటి అమెండ్మెంట్స్ అయినా, బిల్స్ అయినా, ఇలా అటువంటి గవర్నమెంటల్ ప్రొసీడింగ్స్ని మీరు అప్లోడ్ చేయగలిగితే మీకైతే స్ట్రెంత్ అనేది అయితే ఉంటుంది ఆ క్వశ్చన్కి సపోర్టింగ్గా మీకు మార్క్స్ ఇవ్వడానికి. ఓకేనా? క్యాంపస్లో సీట్ రావడానికి మీకు ఎన్ని మార్కులు కావాలి అనే విషయానికి వచ్చినట్లయితే, మీకు రెస్పాన్స్ షీట్లో అయినా లేకపోతే ర్యాంక్ కార్డులో అయినా మీకు మంచిగా ఒక 70+ స్కోర్ అనేది అయితే ఉన్నది అనుకుంటే క్యాంపస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? మీకు స్కోర్ అనేది 50 వచ్చినా కానీ క్యాంపస్లో సీట్ వస్తుంది. ఎందుకంటే కొన్ని బెనిఫిట్స్ అనేది అయితే యాడ్ అవుతుంది. దాని ద్వారా మీకు 50 మార్క్స్ వచ్చినా కానీ క్యాంపస్లో సీట్ అనేది అయితే వస్తుంది. సో ఇలా కొంచెం వేరియేషన్స్ అనేది అయితే ఉంటుంది. మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కామెంట్ చేస్తే నేను ఆ సబ్జెక్టు ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ని కనుక్కొని వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది నేను వాళ్ళని కనుక్కొని వీడియో చేస్తాను. సో మీకు అనేది యూస్ఫుల్ అవ్వచ్చు. ఒక ఎస్టిమేషన్, ఓకే నాకు ఎంత స్కోర్ వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ యొక్క ర్యాంక్కి క్యాంపస్లో సీట్ వస్తుందా కాదా అనేది కూడా మీకు ఒక జస్ట్ ఒక హోప్ అనేది, మీకు ఒక చిన్న హింట్ అనేది అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సిపిగెట్ 2026కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ గురించి యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇదనమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.